హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిక్కీస్ ఫ్యాషన్. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లానింగ్ టిప్స్ అండ్ స్టెప్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఏపీలో కానీ తెలంగాణలో కానీ కపుల్స్ ప్రీ వెడ్డింగ్ కనుక ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఫస్ట్లీ టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు చాలా థ్యాంక్స్ అండి. మనం టోటల్గా 11K సబ్స్క్రైబర్స్ అయ్యాము. మీ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకైతే రాదండి. చాలా థ్యాంక్స్. ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్లానింగ్ స్టేజ్ అనమాట. ఈ ప్లానింగ్ స్టేజ్లో మనకి మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెట్. సో ఫస్ట్ అయితే మీరు ప్రీ వెడ్డింగ్ ఎంత బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారా అనేది మీ పార్ట్నర్తో అండ్ మీ ఫ్యామిలీతో కలిసి మీరు డిస్కస్ చేసుకోండి. సో మనకి బడ్జెట్ వచ్చేసి 10,000 నుంచి లాక్స్లో ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ యువర్ థీమ్ అండ్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మనకి బడ్జెట్ అయితే ప్లానింగ్ ఉంటుంది. సో ఒకవేళ మీది లో బడ్జెట్ అయితే యూ క్యాన్ గో ఫర్ పార్క్స్ లేదంటే అవుట్డోర్ షూట్స్ కానీ లైక్ టెంపుల్స్ కానీ అలా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీడియం బడ్జెట్ అయితే కనుక మీకు లైక్ మనకి స్టూడియోస్ ఉంటాయి, స్టూడియోస్లో తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళి తీసుకోవచ్చు లైక్ గోవా, పాండిచ్చేరి, చెన్నై అలా వెళ్ళి అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ హై బడ్జెట్ అయితే కనుక దెన్ యూ క్యాన్ గో ఫర్ ఏ ప్యాలెస్, ఫిలిం సిటీ, ఇంకా లైక్ అదర్ కంట్రీస్ వెళ్ళి తీసుకోవచ్చు. ఆల్ అప్ టు యూ. సో ఫస్ట్ అయితే మీరు బడ్జెట్ అయితే డిసైడ్ అవ్వాలి. సో మీరు ఎంత బడ్జెట్లో మీరు ప్రీ వెడ్డింగ్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి చూజ్ ఏ థీమ్ అనమాట. సో మీరు ఏ థీమ్లో ప్రీ వెడ్డింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు అనేది సెకండ్ స్టెప్. సో థీమ్లో వచ్చేటప్పటికి మొత్తం మనకి 4 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ ట్రెడిషనల్, మీరు టెంపుల్స్లో తీసుకోవాలనుకుంటున్నారా లైక్ ఎలా ట్రెడిషనల్ థీమ్లో వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మోడ్రన్ థీమ్. సో మోడ్రన్లో వచ్చేసి మీరు లైక్ వెస్ట్రన్ టైప్లో ప్రీ వెడ్డింగ్ తీయించుకోవాలనుకుంటున్నారా అనేది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి విలేజ్ అండ్ రెట్రో, అంటే మనకి పాతకాలంలో తీసుకుంటారు కదా రెట్రో కైండ్లో ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని. సో ఆ కైండ్లో మీరు షూట్ చేసుకోవాలనుకుంటున్నారా. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. లైక్ సినిమాటిక్లో అంటే ఏదో ఒక ఏమంటే షార్ట్ ఫిలిం లాగా ఒక చిన్న స్టోరీ పెట్టుకుని మీరు ఫోటోషూట్ తీయించుకోవాలనుకుంటున్నారా. సో ఫస్ట్ అయితే మీరు మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి లైక్ ఏ టైప్ ఆఫ్ థీమ్ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనకైతే బేసిక్గా 4 ఉంటాయి. సో ఈ 4లో మీరు ఏమి డిసైడ్ చేసుకుంటారని మీరు డిస్కస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి. సో మనకి బడ్జెట్ అయిపోయింది అండ్ థీమ్ చూసేసుకున్నాము. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ అనమాట. సో ఫోటోగ్రాఫర్ ఎందుకు నేను థర్డ్ చెప్తున్నా అంటే చాలామంది ఎలా అంటే వెడ్డింగ్లోనే ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకుంటారు. అంటే ఎంగేజ్మెంట్, వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ అలా ప్యాకేజ్ కింద మాట్లాడుకుంటారు. అండ్ కొంతమంది వచ్చేసి ప్రీ వెడ్డింగ్కి సపరేట్గా ఫోటోగ్రాఫర్ని అండ్ వీడియోగ్రాఫర్ని చూసుకుంటారు. సో వాళ్ళ కోసం నేను ఫోటోగ్రాఫర్ని చెప్తున్నాను. మీరు మొత్తం బడ్జెట్ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ అండ్ వెడ్డింగ్ మొత్తం కలిపి మాట్లాడుకుంటే దట్స్ ఫైన్. లేదు మీరు విడిగా ప్రీ వెడ్డింగ్కి ఫోటోగ్రాఫర్ని చూసుకుంటుంటే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో చెక్ చేయండి. అండ్ ఇన్స్టా, యూట్యూబ్లో వాళ్ళ వీడియో క్లారిటీ ఎలా ఉంది, వాళ్ళ టేకింగ్ ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ మీరు అన్నీ చూసుకోండి. అండ్ వీళ్ళు సజెస్ట్ చేశారా, వాళ్ళు సజెస్ట్ చేశారా అని వెళ్ళటం కాకుండా ఫస్ట్ మీరు కూడా మీరు చూడండి వాళ్ళ టేకింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చూసుకోవాలి అనేది నేను ఒక్కసారి ఫోన్లో నోట్ చేసుకున్నా మీకు చెప్తాను. ఫోటోగ్రాఫర్ని అడగాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ, ట్రెడిషనల్ వీడియోగ్రఫీ అండ్ సినిమాటిక్ వీడియోగ్రఫీ, క్యాండిడ్ ఫోటోగ్రఫీ, డ్రోన్ కవరేజ్ అనమాట. ఇవన్నీ కూడా మీకు ప్రీ వెడ్డింగ్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళకి ట్రావెల్, ఫుడ్, రూమ్స్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. సో అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు బడ్జెట్ కానీ థీమ్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. సో ఫోటోగ్రాఫర్ వచ్చేసి డ్రోన్ షాట్స్ కవర్ చేయాలి మనకి ప్రీ వెడ్డింగ్లో. అది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళే లొకేషన్కి డ్రోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్ కవర్ అవ్వాలంటే డ్రోన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో అది ఇంక్లూడ్ అయ్యి ఉందో లేదు చెక్ చేసుకోండి. అండ్ క్యాండిడేట్స్ ఎవరికి నచ్చవండి, క్యాండిడేట్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ సినిమాటిక్ వీడియో మనకి స్టోరీ టెల్లింగ్ అని నార్మల్ ప్రీ వెడ్డింగ్ అనేది సినిమాటిక్లో ఉంటేనే దాన్ని చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. సో సినిమాటిక్ ఇంక్లూడ్ అయి ఉందా, ట్రెడిషనల్ వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా చూసుకోండి.
దాన్ని బట్టి మీరు ఫోటోగ్రాఫర్‌ని మీ బడ్జెట్ ప్రకారం మీ ఫోటోగ్రాఫర్‌ని అయితే చూస్ చేసుకోండి. సో, ఇక్కడితో అయితే మన ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది. సో, ప్లానింగ్ స్టేజ్. ఆ ప్లానింగ్ స్టేజ్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? బడ్జెట్ గురించి అండ్ థీమ్ గురించి అండ్ ఫోటోగ్రాఫర్ గురించి. సో, ఇవైతే ఫిక్స్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లొకేషన్ సెలెక్షన్ అనమాట. ఈ లొకేషన్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నా అంటే మన బడ్జెట్ అండ్ థీమ్ బట్టి మన లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. సో, నేనైతే కొన్ని లొకేషన్ సజెషన్స్ అయితే చెప్తాను. లైక్ ఇప్పుడు మీరు లో బడ్జెట్ అనుకోండి, సో యూ క్యాన్ గో విత్ ఏ లైక్ అవుట్డోర్ ఫోటోషూట్, లైక్ చిన్న లొకేషన్స్ చూసుకుని అయితే అవుట్డోర్లో తీసుకోవచ్చు. సో మనకి అక్కడ ఎలాంటి ఛార్జెస్ పడకుండా, ఏమీ ఫీజ్ తీసుకోకుండా ఉన్న ప్లేసెస్కి అయితే మీరు వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. లైక్ మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ పార్క్స్ కానీ వాటిల్లో అయితే మనం షూట్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీడియం బడ్జెట్ అయితే కనుక యూ క్యాన్ గో విత్ స్టూడియోస్. మనకి మల్టిపుల్ స్టూడియోస్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అదర్ లొకేషన్స్లో కూడా మనకి స్టూడియోస్ ఉంటాయి, ఇండోర్ స్టూడియోస్. సో ఆ స్టూడియోస్లో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దగ్గరలో ఉన్న వైజాగ్ కానీ చెన్నై కానీ, సో అలా వెళ్ళి కూడా మీరు షూట్ చేసుకోవచ్చు అవుట్డోర్లో, గోవా అలా. ఒకవేళ మీ బడ్జెట్ చాలా హై ఉంటే ఇంకా అది మీ ఇష్టం, మీరు ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు అంత హై బడ్జెట్ ఉన్నప్పుడు. లైక్ అదర్ కంట్రీలు కూడా చాలామంది షూట్ చేసుకుంటున్నారు. సో అదంతా డిపెండ్స్ అపాన్ యూ. సో లొకేషన్ అయితే మీ థీమ్ తగ్గట్టు మీరు లొకేషన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, రెట్రో స్టైల్లో మీరు తీసుకోవాలనుకుంటే చార్మినార్ అనేది చాలా బాగుంటుంది. ఎంటీ రోడ్స్ అలా ఉన్నవి కొంచెం పాతకాలం లుక్లో అలా కొంచెం బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ట్రెడిషనల్ తీసుకోవాలనుకుంటే టెంపుల్స్ కానీ అవుట్డోర్లో కొంచెం అలా తీసుకోవచ్చు. మీరు మీ థీమ్ అండ్ బడ్జెట్ బట్టి మీరు లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నా ప్రీ వెడ్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియం బడ్జెట్ అనమాట. ఎక్కువ హై అని కాదు, ఎక్కువ లో అని కాదు, మీడియం అనుకున్నాం. సో మేము వచ్చేసి మాది కొంచెం సినిమాటిక్ అంటే మాకు ఫస్ట్ స్టోరీ వచ్చి అండ్ దాని తర్వాత అయితే సాంగ్ పెట్టుకున్నాము. సో 2 kindsలో తీసుకున్నాం మిక్స్ చేసుకొని. సో మేము అందుకే స్టోరీ వచ్చేసి అవుట్డోర్లో తీసుకున్నాం, చార్మినార్ దగ్గర అలా కంప్లీట్ చేసుకున్నాం. మా స్టోరీ బట్టి మేము లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ సాంగ్ అంతా కూడా మేము ఇండోర్లో షూట్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ ఒక రా స్టూడియోస్లో అయితే షూట్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఎవరైనా ప్రీ వెడ్డింగ్ వాచ్ చేయకపోతే నా ఛానల్లో ఉంటుంది, వాచ్ చేయండి. దానికి కూడా నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది, లాక్స్లో వ్యూస్ వచ్చినాయి. చాలా థ్యాంక్స్ అండి. ఆ వీడియో గురించి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు ప్రీ వెడ్డింగ్లో అవుట్ఫిట్స్కి ఎంత అయింది, లొకేషన్కి ఎంత అయ్యింది, నాకు స్టూడియోలో ఎంత ఛార్జ్ చేశారు, లైక్ నేను ఏ ఫోటోగ్రఫీని చూస్ చేసుకున్నాను అండ్ మా అవుట్ఫిట్స్ని ఎక్కడెక్కడ రెంటల్ తీసుకున్నాం క్లియర్గా అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ టాపిక్ వదిలేసి ఈ టాపిక్ వచ్చేద్దాం ఇంకా. సో మనం లొకేషన్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. అండ్ మనకి కొన్ని ఏంటి అంటే లైక్ కేవ్స్లో వాటిల్లో కూడా షూట్ తీసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ మీడియం బడ్జెట్ అండ్ హై బడ్జెట్. సో అక్కడ కూడా మనకి ముందే పర్మిషన్స్ అవి తీసుకునేవి ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో మనం ముందే పర్మిషన్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ మీరు ముందే చూసుకోవాలన్నమాట. మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ షూట్కి ఈ ప్లేస్కి వెళ్తున్నా అన్నప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకోవాలా లేదా, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఆల్సో కేఫ్లో కూడా మనకి ఛార్జ్ చేస్తారు. అంతెందుకు, నాకు చార్మినార్లో మేము చిన్న స్క్రిప్ట్ తీసుకున్నాము. నాకు ఆ చార్మినార్లో ఒక షాప్ని యూజ్ చేసుకున్నందుకు చిన్న షార్ట్, జస్ట్ 1 minute షార్ట్ కూడా వాళ్ళు నాకు అమౌంట్ ఛార్జ్ చేశారన్నమాట. సో ఇవన్నీ మీరు ముందే తెలుసుకోండి. నేను చెప్తాను నాకు ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో నా ప్రీ వెడ్డింగ్లో మేము ఎక్కడ ఏం ఫేస్ చేస్తామో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ఒక ప్లేస్ అండ్ ఒక థీమ్ అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మీకు ఛార్జెస్ అవుతున్నాయా లేవా, వాళ్ళు ఎలా ఏంటి అన్నీ మీరు చూసుకుని ఫైనల్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పడితే మీ బడ్జెట్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు అప్పటికప్పుడు పర్మిషన్స్ అంటే చాలా టైం టేకింగ్, మీ ప్రీ వెడ్డింగ్ టైం చాలా వేస్ట్ అవుతుంది. ఇక్కడ 2 stages అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్స్ అనమాట. సో అవుట్ఫిట్స్ అండ్ మేకప్ కూడా ఫిట్స్ వచ్చేటప్పటికి లైక్ మీరు ట్రెడిషనల్ అయితే లైక్ శారీస్, హాఫ్ శారీస్ అలా వెళ్ళిపోవచ్చు. అండ్ కమ్మింగ్ టు అవుట్ఫిట్స్, మీ లొకేషన్ బట్టి మీ అవుట్ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకు లొకేషన్స్ అంటున్నా అంటే లైక్ కొన్నిసార్లు మన లొకేషన్ హైలైట్ అవుతుంది, మనం డల్ అయిపోతూ ఉంటాం. ఒకసారి ఆ లొకేషన్తో పాటు మన అవుట్ఫిట్స్ కూడా కలిసిపోతూ ఉంటాయి. సో లొకేషన్ బట్టి మీ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ముందే ఐడియా ఉంటుంది కాబట్టి ఏ లొకేషన్స్కి వెళ్తున్నామో దాన్ని బట్టి మీరు అవుట్ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి. అండ్ అవుట్ఫిట్స్ అని చెప్పేసి ప్రతి లొకేషన్కి ఒక్కొక్క అవుట్ఫిట్స్ వేసుకోవాలని రూల్ అయితే లేదు. సో ఎక్కువ అవుట్ఫిట్స్ యూజ్ చేయకుండా కొన్ని అవుట్ఫిట్స్తోని ఒక 5 అవుట్ఫిట్స్తోని మీరు ప్రీ వెడ్డింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా 4 బిలో 5లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క అవుట్ఫిట్ వేసుకోవాలని మీకు అనిపిస్తే దెన్ యూ క్యాన్ గో. బడ్జెట్ వైజ్ చూసుకుంటే
మనకి తక్కువలో అవ్వాలంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి అంటే దట్స్ ఫైన్. సో అండ్ ఆల్సో రెంటల్ అవుట్ఫిట్స్ తీసుకుంటారు కదా, సో ఖచ్చితంగా ప్రీ వెడ్డింగ్లో టేల్ ఫ్రాక్ కానీ టేల్ గౌన్ కానీ మస్ట్ అండ్ షూట్ అనమాట. దాంతో ట్రస్ట్ మీ చాలా బాగా వస్తాయి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. సో కంపల్సరీగా టేల్ ఫ్రాక్ కానీ లాంగ్ శారీ కానీ ఖచ్చితంగా క్యారీ చేయండి, చాలా బాగుంటాయి దాంతో ఫొటోస్ అవన్నీ. ఎందుకంటే మనం తర్వాత ఎప్పుడు అలాంటి షూట్స్ మళ్ళీ మనం తీసుకోలేము. సో ప్రీ వెడ్డింగ్ అప్పుడే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ డ్రెస్సెస్ కానీ ఒక్క డ్రెస్ అయినా ఇలాంటిది ఇంక్లూడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అవుట్ఫిట్స్లో ఖచ్చితంగా కపుల్ అవుట్ఫిట్ అయితే ఒకటి పెట్టుకోండి. అంటే లైక్ ఐదర్ మ్యాచింగ్ కానీ లేదా ఒకే థీమ్లో కానీ ఖచ్చితంగా ఒక కపుల్ అవుట్ఫిట్ అయితే ప్లాన్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్లో కపుల్ అవుట్ఫిట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెంటల్కి కూడా మనకి డిఫరెంట్గా ఛార్జ్ చేస్తారు. 1 డేకి అయితే ఇంత, 2 డేస్కి అయితే ఇంత అని చెప్పేసి. సో మనకి ఇక్కడ చాలా రెంటల్ అవుట్ఫిట్ స్టూడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఎక్కడెక్కడ రెంటల్ అవుట్ఫిట్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అని కూడా. సో నా ప్రీ వెడ్డింగ్కి వచ్చేటప్పటికి మేము 3 రెంటల్ డ్రెస్సెస్ తీసుకున్నాము. అది కూడా నేను సిటీలో చాలా చూసాను రెంటల్ అవుట్ఫిట్స్, బట్ టూ మచ్ కాస్ట్ అనిపించినాయి. సో వాటితో కంపేర్ చేస్తుంటే నేను స్టూడియోలో షూట్ తీసుకున్నా కాబట్టి నాకు స్టూడియోలో వాళ్ళు ఇచ్చిన రెంటల్ డ్రెస్సెస్ ప్యాకేజ్లో నాకు చాలా తక్కువకి వచ్చినాయి అనమాట. సో నేను స్టూడియోలోనే రెంటల్ డ్రెస్సెస్ అనేది తీసుకున్నాం. లైక్ కపుల్ ప్యాకేజ్ కింద మా హస్బెండ్కి నాకు ఇద్దరికి 2 డ్రెస్సెస్, మొత్తం 4 డ్రెస్సెస్ మేము అక్కడ రెంటల్ తీసుకున్నాము. సో నాకు అవుట్ సైడ్ చాలా కాస్ట్లీ అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేకప్. సో మేకప్ కూడా హెవీ మేకప్ వేసుకోమని నేను అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే అవుట్డోర్ ఫోటోషూట్ ఇది విత్ హెవీ మేకప్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మీరు కనుక మేకప్ చేసుకుంటే చాలా లైట్ మేకప్ చేయించుకోండి, మరీ ఓవర్గా అయితే అస్సలు చేయించుకోవద్దు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్లో మనకి ఎంత న్యాచురాలిటీ ఉంటుంది అంత బాగుంటుంది. సో మేకప్ హెవీ అస్సలు వద్దు, లైట్ మేకప్ చేయించుకోండి. యాక్చువల్గా మేకప్ ఆర్టిస్టులు కూడా ఎలా ఛార్జ్ చేస్తారంటే డేకి వచ్చేసి 10,000 అలా ఛార్జ్ చేస్తారు. 10,000 కన్నా ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు. బట్ నేను చూస్ చేసుకున్న మేకప్ ఆర్టిస్ట్ అయితే నాకు 10,000 ఛార్జ్ చేస్తారు పర్ డేకి. సో ఆమెకి ట్రావెల్ అండ్ ఫుడ్ అంతా కూడా మనమే చూసుకోవాలి. అది కాకుండా మనం 10,000 వాళ్ళకి ఛార్జ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఒక్క అవుట్ఫిట్ మీద ఒక్కొక్క లుక్ అయితే మనకి హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయితే చేంజ్ చేస్తారు. అంటే మేకప్ అంటే కంప్లీట్ మేకప్ అయితే మనకి చేంజ్ చేయరు, బేస్ అంతా అంతే ఉంచుతారు. జస్ట్ ఐ షేడ్స్ అండ్ లిప్స్టిక్ అండ్ హెయిర్ స్టైల్ మాత్రమే మనకు చేంజ్ చేస్తారు. బేస్ మేకప్ అలానే ఉంటుంది. కొంతమంది హవర్స్ వైజ్ ఛార్జ్ చేస్తారు. మీరు ఇన్ని హవర్స్ ప్రీ వెడ్డింగ్ అయితే ఇన్ని హవర్స్ ఛార్జ్ చేస్తారు. కొంతమంది అవుట్ఫిట్స్ బేస్డ్ ఆన్ అవుట్ఫిట్స్, నువ్వు ఎన్నో అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తున్నావు, వాళ్ళు ఎన్ని లుక్స్ మారుస్తున్నారు బేస్డ్ ఆన్ దట్ ఛార్జ్ చేస్తారు. కొంతమంది డే వైజ్ ఛార్జ్ చేస్తారు. నా వర్క్ అయితే నేను డే వైజ్ చూస్ చేసుకున్నా. సో నాకు డేకి వచ్చి 10,000 అలా తీసుకున్నారు. ఇక్కడితో అయితే అన్నీ చెప్పేశాను నేను. ఇప్పుడు మనం బడ్జెట్ డిస్కస్ చేసుకున్నాము, ఎలా బడ్జెట్ అనేది. తర్వాత బడ్జెట్ వైజ్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫోటోగ్రఫర్ తర్వాత మన బడ్జెట్ అండ్ థీమ్ బేస్ చేసుకొని లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత బడ్జెట్, థీమ్ అండ్ లొకేషన్ బేస్ చేసుకొని మీరు అవుట్ఫిట్స్ అయితే డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడతో ప్రీ వెడ్డింగ్కి మీకు అన్నీ రెడీ. అండ్ ఆల్సో మర్చిపోయాం, మేకప్ ఆర్టిస్ట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? సో ప్రీ వెడ్డింగ్లో మెయిన్గా ఏంటంటే మీరు షూట్ లొకేషన్స్ వెళ్ళినప్పుడు అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ లైక్ స్టూడియోస్లో కానీ ఎక్కడైనా సరే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే గోల్డెన్ హవర్స్ అండి. అసలు చాలా బాగా వస్తాయి షూట్స్. సో ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైం అస్సలు మిస్ చేసుకో. ఒకవేళ మీరు స్టూడియోలో బుక్ చేసుకోవాలంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు బుక్ చేసుకోండి. అండ్ బేస్డ్ ఆన్ మీ స్టూడియోలో లొకేషన్స్, కొన్ని స్టూడియోలో లొకేషన్స్లో నైట్ టైమే షూట్ బాగుంటుంది, కొన్ని వాటిలో మార్నింగ్ టైం బాగుంటుంది. బట్ మేమైతే రా స్టూడియోస్లో ఏంటంటే ఈవినింగ్ నుంచి షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీ లొకేషన్ బట్టి మీరైతే టైమింగ్ ప్లాన్ చేసుకోండి. బట్ నేను చెప్తున్నా కదా, నోట్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ షూట్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. చాలా బాగా వస్తాయి మనకి లొకేషన్ కానీ లైక్ షార్ట్స్ అవి చాలా బాగా వస్తాయి. సో ఆ గోల్డెన్ హవర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ప్రీ వెడ్డింగ్లో మీరు ఫోటోగ్రాఫర్కి చెప్పాల్సింది ఏంటంటే లైక్ క్యాండిడ్ షాట్స్ చాలా ఎక్కువ తీసుకోండి. అండ్ ఫొటోస్ వచ్చేసి మనకి మ్యాక్స్ ప్రీ వెడ్డింగ్లో మీరు చూస్తే అన్ని మనకి ఇలా సైడ్ లుక్కే ఉంటాయి అనమాట పిక్స్. అది నేను ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. మా ప్రీ వెడ్డింగ్లో అండ్ మా కజిన్స్ ప్రీ వెడ్డింగ్లో కానీ ఎక్కువ మేము అబ్జర్వ్ చేసిందంటే సైడ్ లుక్స్ అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా సైడ్ లుక్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒకవేళ అన్ని సైడ్ లుక్స్ కనుక ఫోటోగ్రాఫర్ మీకు తీస్తే దెన్ ఆస్క్ దెమ్ టు టేక్ ఏ
స్ట్రైట్ ఫొటోస్ కూడా, స్ట్రైట్ స్టిల్స్ కూడా దిగండి అండ్ సింగిల్ పిక్స్ కూడా దిగండి. అండ్ టిప్స్ చెప్పాలి అంటే మీరు కనుక ప్రీ వెడ్డింగ్కి వెళ్తే లైక్ క్యారీ పవర్ బ్యాంక్, మెయిన్లీ పవర్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ ఆల్సో స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. స్నాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అంటే మనం ఎప్పుడు మనకి ఒక లొకేషన్కి వెళ్ళామంటే అది ఎప్పుడు మనకి ఆ సీన్ కంప్లీట్ అవుతుందో తెలియదు. ఒక్కొక్కసారి మనకి 3 టెక్స్ పట్టచ్చు, 4 పట్టచ్చు, 5 పట్టచ్చు, చాలా టైం టేకింగ్. సో అయితే క్యారీ చేయండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి అండ్ పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయండి. అండ్ ఆల్సో బేసిక్ నీడ్స్ లైక్ స్కిన్ కేర్ అవి కూడా క్యారీ చేయండి. లైక్ మీరు ఎంత మేకప్ చేయించుకున్నా సరే స్కిన్ కేర్ లైక్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. అండ్ సో సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. లైక్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్లో వెడ్డింగ్ పెట్టుకుని ఈ మంత్లో మీరు ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు యూస్ సన్ స్క్రీన్. లేదంటే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. నాది ఎస్పెషల్లీ చాలా డ్యామేజ్ అయింది స్కిన్. అండ్ మీరు కనుక ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే మీ మ్యారేజ్కి ఒక 1 మంత్ ముందే ప్రీ వెడ్డింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. మ్యారేజ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అంటే ఈ వీక్లో ప్రీ వెడ్డింగ్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి. ఫేస్ చాలా పాడైపోతుంది అండ్ చాలా స్ట్రెయిన్ అయిపోతారు, చాలా వీక్ అయిపోతారు. యాక్చువల్గా వీడియో ఎడిటింగ్ అనేది కూడా మీరు ప్రీ వెడ్డింగ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటోగ్రఫీస్కి కనెక్ట్ అయ్యి చెప్పండి మీరు మీ వెడ్డింగ్ లోపల ప్రీ వెడ్డింగ్ వీడియో అనేది రావాలనేది. బికాస్ యూ క్యాన్ ప్లే ఆన్ సంగీత్ కానీ లేదంటే హల్దీ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్లో కానీ మీరు ఆ ప్రీ వెడ్డింగ్ అయితే ప్లే చేసుకోవచ్చు. సో ముందు మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ ఎడిటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీకు ఏమైనా నచ్చకపోయినా మోడిఫికేషన్స్ చేయించుకోవచ్చు. రేపు పెళ్ళి పెట్టుకొని ఈరోజు ప్రీ వెడ్డింగ్ వాళ్ళు డెలివర్ చేస్తే కనుక అప్పుడు మీరు ఏం చేంజెస్ చెప్పలేరు. అప్పుడే అందరూ స్పెషల్గా మన వెడ్డింగ్ వీడియో చూస్తారు కాబట్టి ప్రీ వెడ్డింగ్ వీడియో దెన్ ఏ చేంజెస్ మనం చెప్పలేము, హరీ అయిపోతుంది. సో బెస్ట్ మీ ప్రీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్కి వాళ్ళని ప్రీ వెడ్డింగ్ వీడియో అనేది డెలివర్ చేయమని చెప్పండి. యూ క్యాన్ మేక్ చేంజెస్ అనమాట. మీరు వెడ్డింగ్ హడావిడిలో పడిపోయి అప్పుడే మీకు వీడియో ఇస్తే అప్పుడు చాలా లైక్ చేంజెస్ చెప్పాలన్నా సరే ఏమైనా సరే చాలా డిఫికల్ట్ అనమాట. వాళ్ళ కేర్ అయితే అస్సలు హడావిడిలో పడిపోయి అస్సలు మిస్ చేయదు. స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి అండ్ కేర్ తీసుకోండి. ప్రీ వెడ్డింగ్ అప్పుడు ఆ లొకేషన్ ఈ లొకేషన్ అండ్ తిరుగుతాం, ఆ మేకప్ ప్రొడక్ట్స్ ఈ మేకప్ ప్రొడక్ట్స్ మన ఫేస్ మీద పడతాయి కాబట్టి అండ్ హెయిర్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుద్ది. అంటే హీట్ అవన్నీ పడతారు కాబట్టి మెయిన్గా లేడీస్కి. సో ఇవన్నీ చూసుకోండి. లైక్ మీరు మేకప్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అని కూడా క్లియర్గా చూడండి. చూసి మీరు వెళ్ళండి. ఒకవేళ ఎందుకంటే మీరు వెడ్డింగ్లో మీ స్కిన్ అనేది చాలా బాగా కనిపించాలంటే మీరు అప్పుడు ట్రయల్ వేయకూడదు కదా. సో వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ చేస్తున్నారా అన్నీ చూడండి. ఫోటోగ్రాఫర్తో కూడా డిస్కస్ చేయడం ఈజ్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మీరు థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు, లైక్ మీకు ఒక స్టోరీ ఉంది, స్టోరీ తీయించుకోవాలనుకుంటున్నారు, ఎట్ ఎ టైం మీకు ఫోటోగ్రాఫర్కి క్లియర్గా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు మీకు ఆ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలరు అనమాట. సో మీకు ఏది ఉన్నా సరే వాళ్ళని అడగండి. వాళ్ళు తీయలేదనుకోండి మీరు అడగండి, ఇలా స్టిల్స్ తీయండి మీరు అడగండి. ఎందుకంటే మీరు అంత బడ్జెట్ పెట్టి మీరు వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ అనమాట. తర్వాత వచ్చిన తర్వాత అయ్యో నేను స్టిల్ దిగలేదే, అయ్యో నాకు ఇది సరిగ్గా రాలేదని ఫీల్ అవ్వడం కన్నా ముందే మీరు అన్నీ డిస్కస్ చేసుకొని తీయించుకోవడం అనేది బెస్ట్. సపోజ్ మీకు ప్రీ వెడ్డింగ్లో ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లొకేషన్లో తీసుకోవాలి, ఇలాంటివి ఏమి ఐడియా లేదు అంటే యూ క్యాన్ డైరెక్ట్లీ ఆస్క్ ఫోటోగ్రాఫర్స్. వాళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తారు, ఏ లొకేషన్ బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అని కూడా వాళ్ళు చాలా సజెస్ట్ చేస్తారు. సో ఆస్క్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అనమాట. అండ్ వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోండి. మొత్తం మీరే చేయమని నేను చెప్పను, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుని మీ సజెషన్స్ కూడా వాళ్ళకి చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ప్రీ వెడ్డింగ్ అయితే మంచిగా తీసుకోండి. సో మీరు కనుక ఏమైనా స్లాట్స్ కానీ ఏమైనా బుక్ చేసుకుంటే ఎర్లీగా బుక్ చేసుకోండి. సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆల్రెడీ మీ స్లాట్స్ బుక్ అయిపోయి ఉంటాయి. సో వీకెండ్స్ అయితే ఎస్పెషల్లీ వీకెండ్స్ అయితే మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది. లేదంటే ఒకటేసారి 2-3 కపుల్స్ ఉంటే మీకు టైం ఉండదు. సో ముందే బుక్ చేసుకోండి. అండ్ అవుట్ఫిట్స్ కూడా రెంటల్ తీసుకుంటే ముందే మీరు అన్నీ బుక్ చేసుకోండి. అప్పటికప్పుడే అంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎంత ఫస్ట్ బుక్ చేసుకుంటే మీకు అంత బెస్ట్ అనమాట. సో లాస్ట్లో మనకి బిజీగా లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా ప్లేసెస్లో తీసుకున్నప్పుడు దానికి ఏమైనా పర్మిషన్స్ ఉంటే ముందే మీరు పర్మిషన్స్ తీసుకుని పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్మిషన్ తీసుకోవడానికి సగం టైం అక్కడే వేస్ట్ అవుతుంది అండ్ డే వేస్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు వెళ్ళే ప్లేసెస్ మీకు ముందే తెలుసు కాబట్టి సో మీరు అక్కడ ఏమైనా పర్మిషన్స్ ఉంటే ముందే పర్మిషన్స్ అయితే తీసుకోండి. క్యారీ ఎక్స్ట్రా ఫుట్వేర్ అనమాట. ఎందుకంటే మనకు ప్రీ వెడ్డింగ్లో హీల్స్ వేసుకుంటాము, వెడ్జెస్ వేసుకుంటాము అండ్ మెన్స్కి వచ్చి షూ వేసుకుంటాం. సో
మనకి అవుట్ఫిట్ బట్టి ఫుట్వేర్ మారుస్తాం కాబట్టి మీకు కంఫర్ట్ ఉండేలాగా ఫుట్వేర్ కూడా ఒకటైతే మీ బ్యాగ్లో అయితే పెట్టుకోండి. సో అది చాలా బెస్ట్ అనమాట. ఫుట్వేర్ అయితే క్యారీ చేయండి, మీ కంఫర్ట్ ఉన్న ఫుట్వేర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మీ వెదర్ బట్టి, లైక్ మీరు ప్రీ వెడ్డింగ్ వెళ్తే ఇప్పుడు కొంచెం రైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండ్ కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి క్యారీ స్వెటర్ అండ్ ఆల్సో అంబ్రిలా మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. అండ్ బేస్డ్ ఆన్ లైక్ మీ క్లైమేట్ కండిషన్స్ బట్టి మీరైతే క్యారీ చేయడం బెస్ట్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను మిస్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ మీ ప్రీ వెడ్డింగ్కి ఆల్రెడీ ఒక సాంగ్ డిసైడ్ అయిపోయి ఉన్నారనుకోండి, మీరు మొత్తం ఫోటోగ్రాఫర్కి వదిలేశారు అనుకోండి, దట్స్ ఓకే, బెస్ట్. వాళ్ళకి నచ్చిన సాంగ్లో మిమ్మల్ని తీస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక సాంగ్ అనుకుంటున్నారంటే నాకు ఈ సాంగ్కి తీయించుకోవాలనిపిస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఫోటోగ్రాఫర్కి చెప్పండి, నాకు ఈ సాంగ్ కావాలి, నాకు ఇలానే కావాలి, దీన్ని బట్టి మాకు లొకేషన్ సజెస్ట్ చేయండి అండ్ దాన్ని బట్టి మీరు అవుట్ఫిట్స్ కూడా చూస్ చేసుకోండి. సో ముందే మీరు డిసైడ్ అయిపోండి. అంతేగాని ప్రీ వెడ్డింగ్ తీసేసిన తర్వాత వాళ్ళు ఎడిటింగ్ చేసి ఇచ్చిన తర్వాత మాకు ఈ సాంగ్ నచ్చలేదు, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సాంగ్ ఈ సాంగ్ పెట్టండి అంటే వాళ్ళు తీసిన క్లిప్స్కి మీ సాంగ్ సెట్ అవ్వకపోవచ్చు కదా. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేకుండా మీరు ముందే ఏ సాంగ్కి మీరు తీయించుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ డిసైడ్ అయితే మీరు ఫోటోగ్రాఫర్కి చెప్తే సో వాళ్ళు బేస్డ్ ఆన్ దట్ మీకు సీన్స్ అయితే షూట్ చేస్తారు. కొంతమంది షూట్ తీయించేసుకుంటారు, అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ సాంగ్ నచ్చలేదు, వద్దు నాకు వేరే సాంగ్ పెట్టండి అండి. ఆ వేరే సాంగ్ ఈ సీన్స్కి సెట్ అవ్వవు. సో అప్పుడు అంటారు మీరు సరిగ్గా తీయలేదు. ఇవన్నీ బ్లేమ్ చేయడం కన్నా, వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం కన్నా, మనం ఫీల్ అవ్వడం కన్నా ఫస్ట్ మీరు ఏమైనా మీ మైండ్లో కాన్సెప్ట్ కానీ సాంగ్ కానీ ఉంటే బెటర్ డిస్కస్ విత్ ఫోటోగ్రాఫర్ అండ్ దెన్ వాళ్ళ సజెషన్స్ వినండి, ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అండ్ దెన్ గో విత్ ఫోటోగ్రాఫర్. లైక్ అప్పుడు ప్రీ వెడ్డింగ్కి వెళ్ళండి. అంటే కానీ కన్ఫ్యూషన్స్తో అయితే వెళ్ళకూడదు. అంటే అంతా అయిపోయిన తర్వాత అయ్యో నాకు ఈ సరిగ్గా రాలేదు, ఈ సాంగ్కి ఇవి సెట్ అవ్వలేదు అనుకోవడం కన్నా ముందే మీరు డిస్కస్ చేసుకొని సీన్స్ షూట్ చేసుకోవడం అంటే బెస్ట్ అనమాట. సో గైస్, మీరు కనుక ఈ అన్ని టిప్స్ని స్టెప్స్ని ఫాలో అయితే మీ ప్రీ వెడ్డింగ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది, ట్రస్ట్ మీ. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో లైక్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నా ప్రీ వెడ్డింగ్కి నాకు ఎంత ఛార్జెస్ అయ్యాయి, నా బడ్జెట్ ఎంత అయింది, నేను అవుట్ఫిట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, నేను ఏ ప్లేసెస్లో షూట్ చేసుకున్నాను, వాళ్ళు నాకు ఎంత ఛార్జ్ చేశారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తే నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ రిలేటెడ్ కంటెంట్ చాలా పోస్ట్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.